పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 20వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తులా రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఆ రాశి వారిలో నవగ్రహ సంచారం ఎలా ఉండబోతోంది, ఒకవేళ సమస్యలు ఉంటే వాటికి పరిహారాలు ఏంటి, ఈ అంశాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, తులారాశి వారికి ఈ జూన్ 20 నుంచి 30 వరకు ఎలా ఉండబోతోంది, నవగ్రహ సంచారం ఎలా ఉండబోతోంది ఈ రాశి వారికి? గమనించుకున్నట్లయితేనమ్మా, ఈ తులారాశి వారికి గురువు చక్కగా యోగిస్తున్నాడు. అంటే ఏంటి దీనివల్ల జరిగేటువంటిది? సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దీంతో పాటుగా బాధ్యతలు పెరగడం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది, అదనపు బాధ్యతలు వస్తాయి. లేదా మీరుంటే కాదండి, మీరు లేకపోతే అసలు పనే కాదండి అని చెప్పి బండెడు పని అంతా మనం ఎత్తున పెడతారు. మొహమాటానికి మనం అన్ని ఏదో కొద్దిగా సరే చేద్దాం అనుకున్న వాళ్ళం పూర్తిగా పని మొత్తం మనమే చేయాల్సి వస్తుంది. అంటే ఏమవుతుంది, మన యొక్క మంచితనాన్ని లేదా మనకున్నటువంటి అవకాశాన్ని ఎదుటి వాళ్ళకి వాడుకుంటారు అంతవరకు. కాబట్టి ఇటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించక తప్పదు. ఇక ఈ తులారాశి వాళ్ళకి ఆకస్మిక ధన ప్రాప్తి, వాళ్ళ యొక్క మంచితనం కావచ్చు, ఇంతకుముందు చేసిన పనుల వల్ల కావచ్చు, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. గృహంలో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు తులారాశి వారు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలమ్మా. ముఖ్యంగా ఈ సమయంలో ఎదుటి వాళ్ళు డబ్బులు అడుగుతారు, అంత తొందరగా డబ్బులు ఇవ్వకపోవడమే మంచిది. తర్వాత ప్రధానంగా కుటుంబంలోని వ్యక్తులకి ఆరోగ్యం చెడిపోతుంది, కాస్త బాధపడాల్సినటువంటి పరిస్థితి ఈ తులారాశి వారికి ఈ సందర్భంగా కుజుడు మార్పు చెందిన కారణం చేత జరిగే అవకాశం ఉంటుంది. దంత వైద్యుని సంప్రదించే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయమ్మా. ఇక ప్రధానంగా చూసుకుంటే నిర్ణయాలే సరిగ్గా తీసుకోలేకపోతారు, జిగ్జాగ్ లాగా ఉంటుంది, కన్ఫ్యూజన్. కానీ గమనించుకుంటే చాలా తులారాశి వారికి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నది, మంచి జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి, ఇవన్నీ కూడాను జరుగుతాయమ్మా. విద్య, ఉద్యోగ, వివాహ విషయాలు ఎలా ఉంటాయి? విద్యా సంబంధముగా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఈ యొక్క తులారాశిలో జన్మించిన విద్యార్థులు పొందుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి వివాహ సంబంధాలు కుదురుతాయి. కానీ నిరుద్యోగస్తులకి కాస్త అడ్డంకులు. బాగా కష్టపడి ప్రయత్నం చేస్తారు, దగ్గర దాకా వెళుతుంది, వాళ్ళు సెలెక్ట్ కారు. ఇక్కడ నిరుద్యోగస్తులు గమనించాల్సింది ఏంటంటే, చిన్నదో పెద్దదో జీవనం గడవాలి కాబట్టి ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళి తదనంతరం మళ్ళీ మన యొక్క తెలివితేటలు, మన యొక్క శక్తికి తగ్గట్టుగా మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇప్పుడు కొంచెం తగ్గి ఉండడం బెటర్, మంచిది. అంటే మన స్థాయికి తగ్గది కాదు ఈ ఉద్యోగం అని చెప్పి మనం పక్కకు పెడితే రేపొద్దున అదే స్థాయిలోకి వేరే వాళ్ళు జాయిన్ అయినట్టే వాళ్ళు మంచి స్థితిలోకి వెళ్ళారు. కాబట్టి అవకాశాన్ని నిరుద్యోగస్తులకి ఇబ్బందిగా ఎందుకు మారుతుందంటే ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవడం. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మాత్రం వేరే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం అంత మంచిది కాదు. ఉన్న సంస్థల్లోనే కష్టమో నిష్ఠూరమో పని చేసుకుంటూ ఉంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏది ఏమైనా కింది స్థాయి వాళ్ళు బాగా అనుకూలించడం, మంచి పొజిషన్లో వాళ్ళు ఉండడానికి కింది స్థాయి వాళ్ళు సహకరిస్తారు. ఆ కింది స్థాయి వాళ్ళు అనగా కింది స్థాయి వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు అనుకూలంగా ఉంటారు ఈ తులారాశి వారికి అని గమనించుకోవాలి. వ్యాపారస్తులకి ఇక్కడ ఉన్న స్థితినే కొనసాగించుకోవాలి తప్ప కొత్త వాటికి వెళ్ళకూడదు. ఇప్పుడు అంత మంచి సమయం కాదు. అందుకనే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే రాహువు అనుకూలం లేదు, కేతుగ్రహం అనుకూలంగా లేదు, అలాగే బుధుడు అనుకూలం కాదు, రవి అనుకూలం కాదు, కుజుడు అనుకూలంగా కాదు. చాలా మటుకు గ్రహాలు, ఒక శని మాత్రమే, గురువు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు. మిగతా 9 గ్రహాలలో
మిగతా 6 గ్రహాలు సాధారణంగానే ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఏ పని అనుకున్నా కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయమ్మా. ఓకే, ఓకే. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమస్యలకి తగ్గట్టుగా మనం ముందడుగు వేయాలి మౌల్డ్ తప్ప, అవుతూ వెళ్ళాలి. అంతే అంతే తప్ప సమస్యలకి తగ్గట్టుగా మనం వెళ్ళాలి తప్ప ఆ సమస్యలకి ఎదురీదితే గ్రహాల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుకనే గ్రహాల్ని కూడా అదుపులో ఉంచగలిగేటువంటిది దశమహావిద్యలు. జూన్ 22వ తారీఖు దశమహావిద్యల్లో 7వది అయినటువంటి ధూమావతి జయంతి. ఈ సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి ధూమావతి హోమం, ప్రత్యంగిర హోమం, బగడాముఖి హోమంతో పాటు జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జూన్ 21వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి జూన్ 22వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వివాహం యా. కావలసినటువంటి వాళ్ళకి కాస్త అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి, ఇబ్బందులు పడక తప్పదు. ఓకే. అలాగే ప్రధానంగా సోదర సోదరీమణులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఈ కుజగ్రహ సంచార ప్రభావం వల్ల, అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఏర్పడడం, ఎందుకంటే అనుకూలంగా లేడు, ధనాన్ని నష్టపోవడం అనేటువంటిది ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు. అంటే ఎంత గురువు యోగించినా, ఎంత శుక్రుడు యోగించినా, ఎంత శని భగవాను యోగించినా మిగతా గ్రహాలు కూడా యోగించాలి కదా. యోగించాలి, అవును. పెద్దవాళ్ళు ఆర్డర్ చేస్తారు, పని చేయాల్సింది కింది స్థాయి వాళ్ళు కదా. అవును, అవును. ఉన్నతమైన స్థానంలో ఉన్న గురు శుక్రులు యోగమే, శని యోగమే, కానీ మిగతా వాళ్ళు కూడా వినాలి కదా. అప్పుడే కదా జీవితంలో అభివృద్ధి. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటేనే మనిషికి ప్రశాంతత. నిజం. ఇందులో ఏ గ్రహం బాగోలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాల వల్ల ఇబ్బందులు అనేటివి మనం చర్చించుకున్నాం. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పకుండా చేయాలమ్మా. మీరు చెప్పినట్టుగా దైవానుగ్రహం ఉండాలి గురుగారు. దానికోసం ఇంట్లో చేయదగ్గ పరిహారాలు, స్తోత్రాలు, శ్లోకాలు ఏమైనా ఉంటే మన వాళ్ళకి ఒకసారి. తప్పకుండా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ 30వ తారీఖు వరకు అవకాశం దొరికినప్పుడల్లా సాయంకాలం ప్రదోషకాల సమయంలో ఈశ్వర ఆరాధన, ఈశ్వరుని దర్శించుకొని వస్తే చాలు. అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకుంటే వీరు కుదిరినప్పుడల్లా తప్పకుండా సమస్యలని శాంతిస్తాయని చెప్పవచ్చు. ఇంట్లో లింగం ఉన్న వాళ్ళు అభిషేకం కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చమ్మా. ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు. అవకాశం ఉంటే ఎలాగో ధూమావతి జయంతి రోజున జరుగుతున్నాయి, జూన్ 22వ తారీఖు రోజున, దాంట్లో నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.